Okay, good afternoon, everyone. Good afternoon, sir. Last class, we discussed about environmental challenges, global warming, greenhouse gases effects, and ozone layer depletions గురించి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో ఎకో సిస్టమ్ స్టార్ట్ చేస్తాను. ఎకో సిస్టమ్ ఇది న్యూ చాప్టర్, చాలా ఇంపార్టెంట్. సో దానికి ముందు పెండింగ్ ఒకటి ఉంది లాస్ట్ దాంట్లో, ఎన్విరాన్మెంటల్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో హ్యూమన్ పాపులేషన్ అంటే ఏంటి, వాటికి మెయిన్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ సొల్యూషన్స్. సో ఫస్ట్, ఓవర్ పాపులేషన్ ఈజ్ an unreasonable condition where the number of existing human population exceeds the actual carrying capacity of earth. మనము ఓవర్ పాపులేషన్ అని మనం ఎందుకు అనాలి అంటే, మనం కంపేర్ చేసినప్పుడు, లేకపోతే ఒక మ్యాప్ మనం తీసుకుంటే ఇయర్ వైజ్ గా ఉన్నటువంటి ఇయర్ ఆఫ్ టైమ్స్ మనం చూస్తే, ఇయర్ ఆఫ్ టైమ్స్ అండ్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ మనం చూస్తే, లాస్ట్ 30 years లో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే డబుల్ ఆర్ త్రిబుల్ పర్సంటేజ్, కొన్ని కంట్రీస్ లో డబుల్ నుంచి త్రిబుల్ గా హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవటం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో దానివల్ల హ్యూమన్ పాపులేషన్ ఓవర్ పాపులేషన్ అని చెప్పేసి దాన్ని పిలవటం జరిగింది. సో ఎస్పెషల్లీ లాస్ట్ 30 years లోనే ఈ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అనేది డెవలప్మెంట్ అవటం మనం చూస్తాం. దానికి కారణాలు ఏంటి? రిడ్యూస్డ్ మోర్టాలిటీ రేట్ అనేది అది తగ్గిపోవటం ఒక మెయిన్ కాజ్. నెక్స్ట్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. సెకండ్ వన్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ అనేవి బెటర్గా ఉండటం. అంటే 30 years బ్యాక్ మనకి ఇటువంటి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ, మెడిసిన్స్ కానీ, మెడికల్ సంబంధించినటువంటి టెక్నికల్ హాస్పిటల్స్ కానీ అప్పుడు లేవు. సో ఆ టైంలో లేని మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు రావటం వలన ఎటువంటి రోగానికైనా సరే ఇప్పుడు ప్రజెంట్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి అది ఒక కారణంగా మనకి హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. సో బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. నెక్స్ట్, ఇంక్రీజ్ ద ఇమ్మిగ్రేషన్ అంటే మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కొన్ని కంట్రీస్ నుంచి ఇంకొక కంట్రీస్ కి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్స్ కి ఎంప్లాయ్మెంట్ పర్పస్ కానీ, ఫుడ్ పర్పస్ కానీ మైగ్రేషన్ అవటం, వలస రావటం, లేకపోతే వలస వెళ్ళటం, మైగ్రేషన్ కానీ ఇమ్మిగ్రేషన్ కానీ, ఈ రెండింటి వలన హ్యూమన్ పాపులేషన్ అనేది హెవీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్, డిక్లైన్ ఇన్ ది డెత్ రేట్ అనేది పూర్తిగా పడిపోవటం. ఇదివరకు చూస్తే చాలా ఈ మెడికల్ ఫెసిలిటీస్ వస్తే ఏదో విలేజెస్ లో ఉండేటువంటి ఏమైనా తెలిసినటువంటి వాళ్ళకి ఏమైనా ఉంటే మెడిసిన్స్ యూజ్ చేసి వాడేవాళ్ళు, బతికితే లేకపోతే చనిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. సో అలాంటి ఓవర్ కండిషన్స్ నుంచి దాన్ని రీచ్ అయ్యి ప్రజెంట్ మనకి అన్ని రకాలైనటువంటి మెడిసిన్ ఫెసిలిటీస్ ఈవెన్ విలేజెస్ లో కూడా ఉండడం మనం ఐడెంటిఫై చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ డెత్ రేట్ అనేది కంట్రోల్ అవటం కూడా హ్యూమన్ పాపులేషన్ ఓవర్ పాపులేషన్ గ్రోత్ కి ఒక కాజ్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్. అగ్రికల్చర్ లో మనం చూస్తే ఈ 20th century ఎస్పెషల్లీ అంటే
బిఫోర్ 20th century మనం చూస్తే అంతకుముందు కనుక చూస్తే ఓన్లీ ట్రెడిషనల్ అగ్రికల్చరే ఉండేది. అంటే అప్పుడు ఒక ఎకరానికి ఒక 10 bags మాత్రమే ప్రొడక్షన్ అనేది వచ్చేది. ఓన్లీ 10 bags, బిలో 10 bags వచ్చేది. బట్ ఇప్పుడు 40, 45, 35 bags అనేవి రైస్ మనం కలెక్ట్ చేస్తున్నాం. సో ఒక ఎకరానికి వచ్చేసి, అంటే దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవటం, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవటం, అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ఆఫీసర్స్ యొక్క సజెషన్స్ తీసుకోవటం. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒరిజినల్ సీడ్స్ని ఇవ్వటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే అంతకుముందు ఫుడ్ ప్రాబ్లం అనేది ఉండేది ఓవర్గా, సో ఆ ఫుడ్ ప్రాబ్లం అని అధిగమించి ప్రజెంట్ మనము ఈ అగ్రికల్చర్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా హ్యూమన్ పాపులేషన్ అనేది కూడా అగ్రికల్చర్ చేయటం వలన క్రాప్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవటం వలన కూడా ఫుడ్ ప్రాబ్లం లేకుండా ఉండటం, అది కూడా ఒక ప్రాబ్లం, డెత్ రేట్ అనేది తగ్గిపోవడానికి. నెక్స్ట్, మోర్ హ్యాండ్స్ టు ఓవర్కమ్ పవర్టీ. అంటే మనకి విలేజెస్లో ఎక్కువగా ఏమని ఉండేవాళ్ళు అంటే ఇదివరకు ఎక్కువ 10 members చిల్డ్రన్స్ కూడా ఉండేవాళ్ళు పేరెంట్స్. ద ఓన్లీ వన్ రీజన్ ఎక్కువ మంది పిల్లలు ఉండే అది వాళ్ళకి ఒక ప్రాపర్టీగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా పిల్లలు మాకు హెల్ప్ చేస్తారనే ఒక నమ్మకంతో ఏం చేస్తారంటే ఓవర్ పాపులేషన్ గ్రోత్ అవడానికి అది ఒక కారణంగా చూడొచ్చు. నెక్స్ట్, చైల్డ్ లేబర్. ఎడ్యుకేషన్ ఆపేసి ఎక్కువగా చిన్నపిల్లలు అప్పుడే పనికి పంపించటం వలన కుటుంబానికి కొంచెం ఫుడ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి అది ఒక మెయిన్ కాజెస్తో ఈ ఓవర్ పాపులేషన్ అనేది గ్రోత్ అవడానికి ఇది ఒకటి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవటం, ఇది ఒక మెయిన్ కాజెస్గా మనం చూడవచ్చు. సో ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎంత రిస్క్ తీసుకున్నా, అంటే మాస్ మీడియాని యూజ్ చేసి మ్యాగజైన్స్ కానీ లేకపోతే టెలివిజన్స్ కానీ రేడియోస్ ద్వారా కానీ చాలా వరకు ఈ హ్యూమన్ పాపులేషన్ గురించి, ఫ్యామిలీ ప్లానింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ చాలా మందికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం, ఫ్యామిలీ ప్లానింగ్ చనిపోతామేమో అని చెప్పి ఒక ఫియర్తో అది తీసుకోకపోవటం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది హ్యూమన్ పాపులేషన్ ఓవర్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్, మనకు మెయిన్గా చూస్తే ఎఫెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ ఎఫెక్ట్ అవటం, ఓవర్ పాపులేషన్ గ్రోత్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి వస్తాయి. నెంబర్ 1, డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్లో ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ మీద కంపల్సరీగా ఎఫెక్ట్ పడుతుంది. ఫారెస్ట్ మీద పడుతుంది, వాటర్ రిసోర్సెస్ మీద పడుతుంది, నెక్స్ట్ ల్యాండ్ రిసోర్సెస్ మీద పడుతుంది, నెక్స్ట్ సాయిల్ రిసోర్సెస్ మీద, నెక్స్ట్ ఫుడ్ రిసోర్సెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ రిసోర్సెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్లో ఒకటి మనం తీసుకుంటే, ఇప్పుడు మనం హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయినప్పుడు జరిగేటువంటి మెయిన్ ఏంటి అని అంటే హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవుతుంది, కానీ మనం ల్యాండ్ని ఎక్స్పాన్షన్ చేయలేం. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవుతే మనం వాటర్ రిసోర్సెస్ని మనం గ్రోత్ చేయలేం. హ్యూమన్ పాపులేషన్ కనుక గ్రోత్ అయితే మనం ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మనం డబుల్ చేయలేం. బట్ మనం 30 years బ్యాక్ వెళితే హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అది 3rd%, ఇంకా 3rd టైమ్గా అది మల్టిప్లై అయింది పాపులేషన్. సో అప్పుడున్నటువంటి రిసోర్సెస్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి అని చెప్పవచ్చు. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది అంటే అప్పుడున్నటువంటి ల్యాండ్ రిసోర్సెస్ ఏమైతే ఉందో ఇప్పుడు అంతే ఉన్నాయి. బట్ ఏమవుతుంది అని అంటే
న్యాచురల్ రిసోర్సెస్ మీద ఎఫెక్ట్ పడడం వలన మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఇస్ కన్వర్టెడ్ టు పర్సనల్ బెనిఫిట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ అగ్రికల్చర్ చేయాలి. అగ్రికల్చర్ చేయకపోతే ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. సో దానికి ఏం చేస్తారంటే ఈ ఫారెస్ట్స్ మీద డిపెండ్ అవుతారు. ఈ ఫారెస్ట్ని కట్ చేస్తున్నాం. సో ఫారెస్ట్ని కట్ చేసి అగ్రికల్చర్ చేయటం వలన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్, అది ఒక మెయిన్ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, యాక్సిడెంట్స్, క్లైమేట్కి చేంజెస్ పెరిగిపోతాయి, ఓజోన్ లేయర్ డిప్లేషన్స్, ఇలాంటి న్యాచురల్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ పాయింట్, ఓవర్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్, ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ద నెంబర్ 1 is depletion of natural resources. నెంబర్ 2, degradation of environment. ఎన్విరాన్మెంట్స్ లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి కెమికల్స్, ఆయిల్స్ మనం చూస్తే ప్రజెంట్ న్యాచురల్ రిసోర్సెస్ లో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడకపోయినా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కాబట్టి సో అంత ఎఫెక్ట్ లేకపోయినా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు? కోల్ కానీ, పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, ఆయిల్స్ కానీ, న్యాచురల్ గ్యాసెస్, ఇవన్నీ ఏంటి అని అంటే మనం యూజ్ చేసేటప్పుడు మనం ఎంత సఫిషియెంట్గా యూజ్ చేసినా, అంతకన్నా ఎక్కువ యూజ్ చేసినా అవి ఇట్ ఈస్ కంప్లీటెడ్ అట్ ఎండ్. సో ఎండ్ అయిపోయేటువంటి మెటీరియల్స్ కాబట్టి దానికి డిమాండ్ పెరుగుతుంది. ప్రజెంట్ కోల్, పెట్రోలియం ఇది ఎక్కువగా యూజ్ చేసేటువంటి పరిస్థితి. సో ఇవి న్యాచురల్గా అవి వాటి యొక్క గ్రోత్ అనేది ఏమవుతుంది అని అంటే లాస్ట్ 10-20 yearsతో పోలిస్తే వాటి యొక్క గ్రోత్ అనేది పడిపోయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి ఆ అమౌంట్కి, ఆ యొక్క ఆ మెటీరియల్స్కి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అదే జరుగుతుంది. డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓవర్ యూజెస్ ఆఫ్ కోల్, ఆయిల్, పెట్రోలియం అండ్ అదర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఓవర్ యూజెస్ వలన కొన్ని రకాలైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవుతుంది. ఇటు ఐటమ్ తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇటువైపు ఉండవలసినటువంటి రిసోర్సెస్లో డిప్లేషన్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, న్యాచురల్ హజార్డస్ ఎఫెక్ట్స్ అనేవి గ్రోత్ అవుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ మనం చూస్తే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ చూస్తే కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్. ప్రజెంట్ మనం చైనాతో ఇండియా ఇలాంటి వార్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మొన్నటిదాకా పాలస్తీనా, యెరూషలేం, ఇటువంటి వాటికి మళ్ళీ ఇవి కారణం ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లం. ఒక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ మాది, ఆ ల్యాండ్ అంటే ద మెయిన్ కాజ్ ఏంటి అంటే ఓవర్ పాపులేషనే. ఈ ఓవర్ పాపులేషన్స్ వలన ఏమవుతుంది అంటే కొన్ని రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్, అంటే చిన్న గొడవల దగ్గర నుంచి పెద్ద వరకే, ఇంట్లో ఉండేటువంటి ఈ బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఉండేటువంటి ఫైటింగ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వార్స్ వరకు కూడా మెయిన్ కాజ్ ఏంటి అని అంటే ఓవర్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. సో ఈ ప్రాపర్టీస్ గురించినటువంటి ఫైటింగ్, సో ల్యాండ్ ఇష్యూస్ ఫైటింగ్, ఫుడ్ గురించినటువంటి ఫైటింగ్, లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు అని అంటే ద హ్యూమన్ ఓవర్ పాపులేషన్ గ్రోత్, అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఫోర్త్ ఎఫెక్ట్ ఏంటి అంటే రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చి చాలా సంవత్సరాలైనా, బట్ ఇండియాలో మెయిన్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే అన్ఎంప్లాయ్మెంట్. సో ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చినప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ
Garu, is identify the poverty. How to poverty remove? The only the all peoples are employment. అందరికీ ఎంప్లాయ్మెంట్, గివ్ ద ఎంప్లాయ్మెంట్. అందరికీ ఎంప్లాయ్మెంట్ కనుక ఇవ్వగలిగితే గివ్స్ ద ఎంప్లాయ్మెంట్, ఆటోమేటికలీ ద పవర్టీ ఈజ్ రిమూవ్. బట్ మనం చూస్తే దానికి ఆయన చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ అనేవి డెవలప్మెంట్ అవ్వాలి. సో ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది మనం చూడగలం. సో అతను మెయిన్గా హైలైట్ చేసింది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేయడానికి చూస్తాం. బట్ మన ఇండియాలో ప్రజెంట్ కూడా మనం చూస్తే సో నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ అయింది. బట్ మనం చూస్తే నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీస్ అనేవి మనకు లేవు. ఓకే, సో కొన్ని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ లేవు. ఇప్పటికి మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి. కారణం ఏంటి అని అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి పరిస్థితి, వాటిని డెవలప్మెంట్ చేయగలిగినటువంటి పరిస్థితి, ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయగలిసిన పరిస్థితి మనకు లేదు. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం. సో ఇండియాలో హ్యూమన్ పాపులేషన్, మన ఇండియా గురించి ఆలోచిస్తే ఇండియాలో హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవటం వల్ల ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్. మనము ప్రజెంట్ మనం చూస్తే అందరికీ ఓన్ హౌసెస్ లేవు. ఓకే, అందరికీ ఎటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు. ఉన్న లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమవుతుందంటే పెరిగిపోతుంది. ప్రజెంట్ మనం చూస్తే మన డొమెస్టిక్ పర్పస్, హౌస్ హోల్డ్ పర్పస్కి యూజ్ చేసేటువంటి నీడ్ ఉండేటువంటివి కూడా ప్రజెంట్ చాలా డిమాండెడ్గా అయిపోయినటువంటి పరిస్థితి. సో హై కాస్ట్ ఆఫ్ లివింగ్, రెంటెడ్ కట్టుకోవడం కానీ, పవర్స్ కానీ, యూజ్ చేసేటువంటి రైస్ కానీ, ఆయిల్స్ కానీ, షుగర్ కానీ, సాల్ట్స్ కానీ, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్గా ఉండేటువంటి ఫుడ్కి యూజ్ చేసేటువంటి కిచెన్ ఐటమ్స్ కూడా ప్రజెంట్ ఏమవుతుంది అని అంటే హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాగా దాంట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ అవర్ పాపులేషన్ గ్రోత్. నెక్స్ట్ పాండమిక్స్ అండ్ ఎపిడమిక్స్, అంటే కొన్ని రకాలైనటువంటి గ్రోత్ అవుతూ ఉంటాయి. ఏంటి అంటే పాండమిక్స్ అంటే వ్యాధులు గ్రోత్ అవుతాం, కొన్ని రకాలైనటువంటి మనం చూస్తూ ఉంటాం. పవర్ పాపులేషన్ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో ఆటోమేటిక్గా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా గ్రోత్ అవుతాయి. నెక్స్ట్ అంటువ్యాధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం కూడా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అండ్ స్టార్వేషన్ అండ్ ఫ్యామైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కొన్ని పోషకాహార లోపం అనేది వస్తుంది, ఫుడ్ ప్రాబ్లం వచ్చేసి ఆకలి వస్తుంది, నెక్స్ట్ కరువు వచ్చేటువంటి పరిస్థితి. సో మనకి ఎప్పుడైతే హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవుతుంది బట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి గ్రోత్ అవ్వవు. హ్యూమన్ పాపులేషన్ డెవలప్మెంట్ అయితే మనకి ల్యాండ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు, ల్యాండ్ గ్రోత్ అవ్వదు. సో ఈవెన్ మనము వేస్ట్ మెటీరియల్స్ కూడా మనం ల్యాండ్ యూజ్ చేస్తున్నాం. సో దాని మీద కూడా హ్యూమన్ పాపులేషన్ ఎఫెక్ట్ పడుతుంది. అర్బనైజేషన్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా సాలిడ్ వేస్ట్ అనేది పెరిగిపోతుంది. ఆ సాలిడ్ వేస్ట్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా మనము వేరే యూటిలైజ్డ్ ల్యాండ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకోటి ఫుడ్లో క్వాలిటీ అనేది ఉండదు, అందుకే చాలా రకాలైనటువంటి డిసీజెస్ గ్రోత్ అవుతూ ఉంటాయి. అందుకే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అంటాడు. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్, నెక్స్ట్ ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. చిల్డ్రన్స్లో హెల్త్ సంబంధించినటువంటి డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక మెయిన్ ప్రాబ్లంగా చూడవచ్చు. అంటే అందరికి సఫిషియెంట్గా ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అనేది లేని పరిస్థితి. సో నెక్స్ట్ వాటర్ షార్టేజ్ వస్తుంది. వాటర్ సంబంధించి ప్రజెంట్ మనం చూస్తే వాటర్, ఇప్పుడు మనము వాటర్ కొనుక్కొని వాటిని మనం తీసుకునేటువంటి పరిస్థితి వచ్చాం. సో ఇప్పుడు వాటర్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకొని మళ్ళీ వాటిని ఒక క్యాన్ 20 లీటర్స్కి వచ్చేసి ఎంత అమౌంట్ అని చెప్పేసి వాటిని మనం తీసుకునేటువంటి పరిస్థితి. సో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఇండస్ట్రీస్కి వాటర్ కావాలి, నెక్స్ట్ ఇలాంటి వాటన్నిటికీ వాటర్ కావాలి. అట్ ద సేమ్ టైం
డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి మెయిన్గా. సో ఆ టైంలో వాటర్ని మనము ఏమవుతుంది అంటే వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. వాటర్ని స్టోర్ చేయడానికి ప్లాంట్స్ కావాలి కాబట్టి ఎక్కువ ల్యాండ్ని వాటర్కి స్టోర్ చేయడానికి యూజ్ చేసిన వాటర్ షార్టేజ్ ప్రాబ్లం అనేది మనం ప్రజెంట్ ఐడెంటిఫై చేస్తున్నాం. సో టోటల్గా ఎక్స్టెన్షన్ అనమాట. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఫాస్టర్ క్లైమాటిక్ చేంజెస్. ఓకే, ఈ ఓవర్ పాపులేషన్స్ గ్రోత్ వలన ఓవర్ పొల్యూషన్స్ ఇంక్రీజ్ అయిపోవటం, ఫారెస్ట్ ని కట్ చేయడం వలన గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవటం, అన్ఎక్స్పెక్టెడ్ గా హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్రోత్ అయిపోవటం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన ఏమవుతుంది అంటే క్లైమాటిక్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, గ్లోబల్ వార్మింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాసిడ్ రైన్స్ ఫార్మేషన్ డెవలప్మెంట్ అవటం, నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ పెరిగిపోవటం, మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్, సబ్మెర్జిడ్స్ ఆఫ్ కోస్టల్ లైన్స్, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవటం వలన ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది గ్రోత్ అవుతుంది. పొల్యూషన్ ఎందుకు గ్రోత్ అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్, ఫారెస్ట్ ని కట్ చేస్తున్నాం. ఎందుకు? ఫుడ్ కావాలి కాబట్టి, అగ్రికల్చర్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కాబట్టి. సో అగ్రికల్చర్ని ఎక్స్టెన్షన్ చేయడానికి, మోడర్న్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేయడానికి మనం ఫారెస్ట్ ల్యాండ్స్ ఇది కన్వర్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ అర్బనైజేషన్ డెవలప్మెంట్ ఆటోమేటికల్లీ ఈ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్, ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్. సో ఈ ఫాస్టర్ క్లైమాటిక్ చేంజ్, ద ఇంక్రీజ్ ఆఫ్ ది హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, high amount of NOx and SOx, the all types of unwanted gases, every day releasing of the tons of unwanted gases. So ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో ఫుడ్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, శానిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ల్యాండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, గ్రోత్ ఆఫ్ పాండమిక్స్ అండ్ ఎపిడమిక్స్, నెక్స్ట్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రాబ్లము, వాటర్ షార్టేజ్ ప్రాబ్లము. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే మెయిన్గా న్యాచురల్ రిసోర్సెస్ డిప్లేషన్స్, డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అంటే ఓవర్ యూజెస్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నెక్స్ట్ ద ఇంక్రీజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్, నెక్స్ట్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడం వలన మనం ఐడెంటిఫై చేయగలం. సో హౌ టు సొల్యూషన్ అండ్ హౌ టు reduce of the human population growth. The number one is better education. Number one is better education. So all the people, sir, అంటే మనకు ప్రజెంట్ ఎడ్యుకేషనే డిగ్నిటీ వస్తుంది. సో ఎడ్యుకేషనే ప్రతిదాని గురించినటువంటి ఒక నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఏం చేయాలి అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ సొల్యూషన్ ఫర్ ఓవర్ పాపులేషన్ గ్రోత్. ఎడ్యుకేషన్ అనేది మనకి మెయిన్గా మనకి చూడగలగాలి, అది నాలెడ్జ్ డెవలప్మెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్స్. ఇంతకుముందు మనం చూస్తే అంటే ప్రజెంట్ పర్వాలేదు, ఒక 20 years లేకపోతే 15 years ఇప్పటికీ విలేజెస్లో ఏం చేస్తారంటే గర్ల్స్కి ఎడ్యుకేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేటర్స్ కాకుండా చూడటం అనేది జరిగింది. అయితే మన ఇండియాలో ఒక ఇంకా 50 years బ్యాక్ ఇంకా వెళితే మరీ దారుణంగా ఉండేటువంటిది పరిస్థితి. ఈ చైల్డ్ మ్యారేజెస్ని చూడటం అనేది జరిగేది. సో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఫిమేల్ ఎడ్యుకేషన్ అనేది బ్యాన్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో ఫిమేల్స్కి ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం అనేది చూశారు. బట్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ అతను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐ గురించి లేకపోతే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతూ సొసైటీ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ అవ్వాలి అనేది చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది చూడగలగాలి. మెన్స్కి ఎంత శాలరీస్ ఇస్తున్నావో ఉమెన్స్కి అలాంటి శాలరీస్ ఇవ్వగలగాలి. ఇది వరకు ఉండేది కాదు.
మెన్స్కి ఫుల్ శాలరీ ఇచ్చేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, మెన్స్కి 10,000 శాలరీస్ ఇచ్చేవాళ్ళు. సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి ఫిమేల్కి మాత్రం జస్ట్ 50%, అంటే 5,000 లేకపోతే 4,000, బిలో 50,000 50% ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఈక్వాలిటీ అనేది లేదు. ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీ కూడా ఉండేది కాదు మెన్స్కి ఉమెన్స్కి మధ్యలో. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే చాలా మంది ప్రైమ్ మినిస్టర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ అదర్ ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఈ రైటర్స్ ఈ ఎవడైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పింది ఏంటి అని అంటే మెన్స్కి ఉమెన్స్కి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వగలగాలి, ఈక్వల్ శాలరీ అనేది ఇవ్వగలగాలి, ఉమెన్స్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ గా ఇవ్వగలగాలి అనేది చూడటం జరిగిందండి. సో ఇక్కడ అదే మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో హౌ టు remove or how to solution of the overpopulation growth, education development is the primary solution. Then after education for child, girl child. సో దీనికి సంబంధించి ఏం చేస్తారంటే మన ఇండియాలో కొన్ని పాలసీస్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పూర్ పీపుల్స్కి ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హాస్టల్ ఫెసిలిటీస్ని ఇంప్లిమెంట్ చేసి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయటం అది ఒక మెయిన్ సొల్యూషన్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్, గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది అంటే నాలెడ్జ్ పెరుగుతుంది, సొసైటీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థమవుతాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుస్తాయి. సో అది ఒకటి మెయిన్. నెక్స్ట్ మేకింగ్ పీపుల్ అవేర్ ఫ్యామిలీ ప్లానింగ్. చాలా మంది ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే చనిపోతారు అనేటువంటి పరిస్థితి, హెల్త్ మీద చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే దీని గురించి కొంత అవగాహన రావటం వలన కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని రావటం వలన ఈ ఎక్కువ మంది చిల్డ్రన్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ గ్రోత్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో అది ఒకటి మనం చూడగలగాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సోషల్ మార్కెటింగ్, ఇలాంటి విషయాలన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ హ్యూమన్ పాపులేషన్ని సాధ్యమైనంత వరకు మనము కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంటే కొన్ని అవేర్నెసెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు దీనికి సంబంధించినటువంటి కొన్ని మాస్ మీడియా ద్వారా కొంత అవేర్నెసెస్ తీసుకోవడం జరిగింది, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. బట్ కంప్లీట్గా దీని గురించి అవగాహన అనేది ప్రజల్లో రావటం వలన కొంత పర్సంటేజ్ ఇండియాలో ఎస్పెషల్లీ హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవుతుంది, కంట్రోల్ అయ్యింది. సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందాం ఈ క్లాస్లో. ఎకో సిస్టమ్ 2 words, ఇది మీరు రఫ్గానైనా నోట్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎకో సిస్టమ్, ద వర్డ్ ఈజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ఏజీ టాన్స్లే, TANSLEY, ఏజీ టాన్స్లే in 1935. He is the great English botanist, ఒక బొటానికల్ సైంటిస్ట్ అని చెప్పొచ్చు ఈయన. సో ఎకో సిస్టమ్ అనేటువంటి వర్డ్ని ఫస్ట్ కనిపెట్టింది, తీసుకొని వచ్చింది ఏజీ టాన్స్లే 1935. సో అంటే ఎకో సిస్టమ్ అనేది వర్డ్ రాకమునుపు ఉన్నటువంటి వర్డ్ ఏంటి అని అంటే ఎకాలజీ అంటారు, ECOLOGY, ఎకాలజీ. ఎకాలజీ ఇట్ మీన్స్ ఇట్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్కి ఇంకొక పేరుగా మనం ఎకాలజీని చూడొచ్చు. ఎన్విరాన్మెంట్కి ఇంకొక పేరుగా ఎనదర్ నేమ్గా అంటే ది హౌస్ హోల్డ్ కనెక్షన్ ఇస్ కాల్డ్ ఎకాలజీ. సో వాట్ ఈజ్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టంలో మనకి 2 words కనిపిస్తున్నాయి. ఒకటి ఎకో, నెంబర్ 1 ఎకో, దెన్
System is the second name. Eco means ecological. Full name is ecological. Okay. Ecological means living organism. Ecological means all living organism. System, it is a regular and constant process. A given area. ఒక పర్టికులర్ ఏరియాలో రెగ్యులర్గా ఒక కాన్స్టెంట్గా ప్రాసెస్ అని కనుక జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే ఎకోసిస్టమ్ అంటారు. సో ఎకోసిస్టమ్, ద వర్డ్ ఈజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ఏజీ టాన్స్లే 1935. ఓకే. ఎకోసిస్టమ్, two words combination. Eco, ecological, it means all living components. System, it is the regular and constant process. So we want definition. We want definition of ecosystem. So energy transfer from one organism to another organism. మనకు తెలుసు కదా, ఎక్కడైనా సరే we have take any place and anywhere, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ one organism to another organism at a particular area, interactions with their surroundings. Interactions with their surroundings. ఓకే. దాన్ని ఎన్ని రకాలుగానే మనం చెప్పవచ్చు. ద ఎకోసిస్టమ్ is a structure and function unit of ecology where the living organism interact with each other and surrounding to environment. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి ఒక పర్టికులర్ ఏరియాలో. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ కంపల్సరీగా సరౌండింగ్ తో అంటే అబయోటిక్ కాంపోనెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడైనా సరే ఇప్పుడు మన హోమ్ తీసుకుంటే మన విలేజెస్ లో మనకి ర్యాట్స్ ఉంటాయి. ర్యాట్స్ తెలుసు కదా, ఇంట్లో ర్యాట్స్ ఉంటాయి. ర్యాట్స్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు క్యాట్స్. క్యాట్స్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు డాగ్స్. అది ఒక మనము జనరల్ గా తెలిసినటువంటి విషయం. అట్ ద సేమ్ టైం ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అబయోటిక్ కాంపోనెంట్స్ తో కూడా, ఎయిర్ తో, వాటర్ తో, ఫుడ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో అది ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఐడెంటిఫై చేసిన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మన ఇంటి దగ్గర ఉండేది. బట్ మనము ఫారెస్ట్ కి వెళితే అలా చెప్పలేము. ఫారెస్ట్ కి వెళితే ర్యాట్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు క్యాట్, క్యాట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు డాగ్ అని చెప్పలేము. అక్కడ ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్ వేరుగా ఉంటాయి, అక్కడ ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ వేరుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి న్యాచురల్ హ్యాబిటేట్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ అది మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం with interaction with non-living components at a given habitat at a particular area, that is ecosystem. Understand? Okay. మరలా మీకు చెప్తున్నాను, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఒక జీవి నుండి, ఒక లివింగ్ ఆర్గానిజం నుండి ఇంకొక లివింగ్ ఆర్గానిజం కి కంటిన్యూస్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు సరౌండింగ్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్షన్ విత్ దేర్ సరౌండింగ్స్. ఓకే. సరౌండింగ్స్ అంటే మళ్ళీ సరౌండింగ్స్ లేకపోతే అబయోటిక్ కాంపోనెంట్స్. సో దాన్ని ఏమంటారంటే ఎకోసిస్టమ్ అని చెప్తారు. సో ఎకోసిస్టమ్ టైప్స్ గురించి మనం చూద్దాం. దేర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. అవి ఉండేటువంటి దాన్ని బట్టి 2గా డివైడ్ చేశారు. ఏంటి అని అంటే టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటారు. టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ల్యాండ్ బేస్డ్ ఎకోసిస్టమ్. ఎక్స్క్లూజివ్లీ అంటే వాటర్ బాడీస్ తో సంబంధం లేకుండా ల్యాండ్ తో మాత్రమే రిలేటెడ్ గా ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్ ని టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఓకే. అంటే ఓవర్ వెజిటేషన్ ఉండి సవర్ణ అటువంటి ప్రాంతాలు అనమాట. సో గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ థండ్రల్ అంటే రెయిన్ఫాల్ లేకపోతే ఓవర్ కోల్డ్ ఇలాంటి ఏరియాలో ఉండేటువంటి ఎకోసిస్టమ్. నెక్స్ట్ డెజర్ట్ ఎకోసిస్టమ్. వీటిని టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి అంటారు. సెకండ్ది ఏంటి అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, అంటే వాటర్ బాడీస్ లో ఉండేటువంటి ఎకోసిస్టమ్. దాన్ని మనం 2 రకాలుగా చూస్తే
నెంబర్ 1 ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. ఫ్రెష్ వాటర్ లేకపోతే వాటర్ ఫ్లో ఎకోసిస్టమ్ అని కూడా అంటారు. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటే దీంట్లో మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే ఆక్వాటిక్, లేక్స్, పాండ్స్, రివర్స్, స్ట్రీమ్స్ అండ్ వెట్లాండ్స్. సో salt, there is no salt content, there have no salt contents in constructs. అంటే మెరైన్ ఎకోసిస్టమ్ కాకుండా సాల్ట్ లేకుండా ఫ్రెష్ వాటర్ అన్నమాట. యూటిలైజ్డ్ వాటర్స్ ఏమైతే ఉన్నాయో లేక్స్ కానీ, చెరువులు కానీ, రివర్స్ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ ఏంటి అని అంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటారు. సెకండ్ది మెరైన్ ఎకోసిస్టమ్, సీస్ అండ్ ఓషన్స్ అంటే సముద్రాలు లేకపోతే ఓషన్స్ ఏరియా, ఇవన్నీ కూడా మెరైన్. ఇదంతా కూడా ఏంటి అని అంటే సెకండ్ది మెరైన్ ఎకోసిస్టమ్ అని మనం చెప్పవచ్చు. సో ఇది 2 టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, 2 ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్కి 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫారెస్ట్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండ్ సెంట్రల్ ఎకోసిస్టమ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆక్వాటిక్ ఎకోసిస్టమ్కి ఏంటి? ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటే చెరువులు, కాలువలు, రివర్స్, లేక్స్, ఇవన్నీ వెట్లాండ్స్, ఇవన్నీ వస్తాయి. మెరైన్ ఎకోసిస్టమ్ ఓన్లీ సీస్ అండ్ ఓషన్స్ అంటే సాల్ట్ కంటెంట్స్ ఉన్నటువంటి ఎకోసిస్టమ్. సో ఫైనల్లీ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్, మనము స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. సో వీటి యొక్క ఫంక్షన్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో స్ట్రక్చర్ నేను మీకు ఈ స్క్రీన్ మీద నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఐడెంటిఫై చేయాల్సిందిగా చూస్తున్నాను. మీకు ఒకవేళ వినిపించకపోతే లేకపోతే కనిపించకపోతే ఒకసారి నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. మీకు కనిపిస్తుందండి ఇది? హలో ఎవ్రీవన్, anyone please tell me? Yes sir. Okay, thank you. Please note this structure of ecosystem. Okay, ecosystem we have divided 2. Number 1 is non-living components, then number 2 is living components. Number 1 is non-living components, number 2 is living components. So non-living components we have divided 3. Non-living components we have divided 3. Number 1 physical components, number 2 chemical components, number 3 atmospheric components. Now please note this structure. Ecosystem we have divided 2, abiotic and biotic. So abiotic components are non-living components. We have divided 3. Number 1 is physical components. Example, air, water, soil, these are the physical components. Next, chemical components, pH, TDS, chlorine, fluorine, magnesium, sulfur, okay, and other all type of chemical components. Next, atmospheric components, temperature, high temperature, low temperature, medium, humidity, high humidity, low humidity, medium, rainfall, high rainfall, low rainfall, medium, okay, and all kinds of atmospheric activities. సో ఈ మోన్సూన్స్ కావచ్చు లేకపోతే ఈ సైక్లోన్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫిరిక్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. సో నాన్ లివింగ్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ ఆర్ అబయోటిక్ కాంపోనెంట్స్, ఓకే, ఫిజికల్, కెమికల్ అండ్ అట్మాస్ఫిరిక్ కాంపోనెంట్స్, రైట్. నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్. ఒకసారి చూడండి అందరూ. Non-living components. Living components, they have divided mainly we have divided living components, they divided 4. Producers, second one is consumers, third one is decomposers, and fourth one is omnivores. So మనము ఐడెంటిఫై చేస్తే ప్రొడ్యూసర్స్ కి అనదర్ నేమ్ ఏంటి అని అంటే ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే, ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోప్స్ మీన్ ఫీడర్.
ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోప్స్ మీన్స్ ఫీడర్. అంటే మనకు ఒక ఈక్వేషన్ గుర్తొస్తూ ఉంటుంది మనందరికి తెలిసినట్లుగా. ఏంటి? 6CO2 6CO2 plus 6H2O that implies 6H12O6 plus 6O2. ఓకే, దేనికి యూజ్ చేస్తాం? ప్లాంట్స్కి యూజ్ చేస్తాం. సో అంటే ఓన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ themselves is called producers. These are generally called autotrophs. Auto means self and tropes means feeder. Okay, this type of organism prepare their food on their own. ఓకే, ఎనర్జీని తీసుకుంటుంది, సన్లైట్ నుండి ఎనర్జీని తీసుకుంటుంది, నెక్స్ట్ వాటర్ని తీసుకుంటుంది, ఓన్గానే ఎనర్జీని తీసుకుంటాయి. సో వితౌట్ ఎనీ హ్యూమన్ సపోర్ట్. సో వేరే ఎటువంటి లివింగ్ ఆర్గానిజం మీద డిపెండ్ అవ్వకుండా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటువంటిది ప్రొడ్యూసర్స్ లేకపోతే ఆటోట్రోప్స్ అని చెప్పేసి అంటారు. ఆటోట్రోప్స్, ఆటో మీన్స్ సెల్ఫ్, ట్రోప్స్ మీన్స్ ఫీడర్. ఓకే, ఓన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ themselves is called producers. The example, plants and trees. Okay, equation 6CO2 plus 6H2O that implies C6H12O6 plus 6O2. Second one is consumers. దీంట్లో another name ఏంటి? హెట్రోట్రోప్స్ అని చెప్పేసి అంటారు. సెకండ్ ఇది హెట్రోట్రోప్స్. హెట్రో మీన్స్ అదర్స్, ట్రోప్స్ మీన్స్ ఫీడర్. దిస్ టైప్ ఆఫ్ ఆర్గానిజం కంపల్సరీ డిపెండ్ అపాన్ టు ది అనదర్ ఆర్గానిజం. ప్లాంట్స్ మీద కావచ్చు, యానిమల్స్ మీద కావచ్చు. కంపల్సరీగా ఇవి వేరే ఆర్గానిజమ్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకుంటాయి. ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. సో వీటిని హెట్రోట్రోప్స్ అంటారు. ఓకే, అదర్ ఫీడర్స్ అనమాట కంపల్సరీగా. సో వీటిని ఏమంటారంటే హెట్రోట్రోప్స్ అంటారు. రైట్, దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజం ఫర్ ఫుడ్. దీస్ ఆర్ బేసికలీ డివైడెడ్ ఇంటూ, అది తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డికాంపోజర్స్. ఎనీ టైప్ ఆఫ్ డెడ్ ఆర్గానిజం, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఓకే, ఆక్వాటిక్ కావచ్చు, టెరెస్ట్రియల్ కావచ్చు, ఎక్కడ ఉండేటువంటి యానిమల్స్ మీద అయినా సరే అవి చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డెత్, ఓకే, డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకునేటువంటి ఆర్గానిజమ్స్ని డికాంపోజర్స్ అంటారు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్. ఓకే, ఒక్కొక్క ఏరియాలో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి డికాంపోజర్స్గా ఉంటాయి. ఓకే, మెయిన్గా డికాంపోజర్స్ ఆఫ్టర్ డెడ్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి, సో వాటిని డికాంపోజర్స్. ఓమ్నివోర్స్, బోత్ ప్లాంట్ మీట్ ఈటర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ప్లాంట్స్ మీద, మీట్స్ మీద డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకునేటువంటి వాటిని ఓమ్నివోర్స్ అంటారు. సో ఇది ఒక స్ట్రక్చర్గా మనం చూస్తే ఇక్కడ నేను ఒక విషయం మీకు హైలైట్ చేయాలి. కన్జ్యూమర్స్ని హెట్రోట్రోప్స్ అన్నాం కదా, హెట్రో మీన్స్ అదర్స్, ట్రోప్స్ మీన్స్ ఫీడర్స్ అన్నాం కదా. ఓకే, ఈ అంటే వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకుంటాయి అని చెప్పాం కదా. సో వీటిని మనం 3గా కన్వర్ట్ చేస్తాం, మళ్ళీ 3గా డివైడ్ చేస్తాం కన్జ్యూమర్స్ని. ఒకటి ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ప్రైమరీని హెర్బివోర్స్ అంటారు. అంటే ఇవి ఓన్లీ ప్లాంట్ ఈటర్స్, ప్లాంట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఎనర్జీని తీసుకుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మనకు తెలుసు, కౌస్, గోట్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క, ఫారెస్ట్లో వెళ్తే డీర్స్, ఎలిఫెంట్స్, ర్యాబిట్స్ ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి హెర్బివోర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఎనీవే, ప్రైమరీ అనదర్ నేమ్ ఈజ్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ ద ఓన్లీ ప్లాంట్ మీట్ ఈటర్స్. ఓకే, ప్లాంట్ ఈటర్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి హెర్బివోర్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. మన సరౌండింగ్స్లో, మన హౌస్కి సరౌండింగ్స్లో ఉండేటువంటి హెర్బివోర్స్ ఉంటాయి. ఫారెస్ట్కి వెళితే అక్కడ ఒక రకమైన హెర్బివోర్స్ ఉంటాయి. గ్రాస్ ల్యాండ్కి వెళితే అక్కడ ఒక రకమైన హెర్బివోర్స్ ఉంటాయి. డెజర్ట్కి వెళితే అక్కడ ఒక రకమైన హెర్బివోర్స్ ఉంటాయి. సేమ్ మనం వేరెవరు, we have compulsory identify the different type of herbivores.
ఓకే, నెక్స్ట్ సెకండరీ కార్నివోర్. వీటిని ఏమంటారంటే సెకండరీ కాంపోనెంట్స్ లేకపోతే సెకండరీ కన్జ్యూమర్స్ని కార్నివోర్స్ అంటారు. అంటే లో మీట్ ఈటర్, అంటే డైరెక్ట్ గా ఫైట్ చేయలేవు, కొన్ని లిమిటెడ్ గా ఫైట్ చేస్తాయి. మనకి చూస్తే మన ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటివి చూస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండేటువంటి లిజర్డ్స్ ఉంటాయి, లిజర్డ్స్ అవి కూడా లో మీట్ ఈటర్ కింద తీసుకుంటాం. ఫ్రాగ్స్ ఉంటాయి పాండ్స్ లో, ఫ్రాగ్స్ అవి లో మీట్ ఈటర్స్. ఫారెస్ట్ వెళ్తే ఫాక్స్, ఉల్ఫ్ ఇవన్నీ ఉంటాయి, అవి లో మీట్ ఈటర్స్ కిందకి వస్తాయి. సో దిస్ ఇస్ ద కార్నివోర్స్, సెకండరీ మీట్ ఈటర్స్, సెకండరీ కన్జ్యూమర్స్. ఫైనలీ టెర్షరీ కన్జ్యూమర్స్, దిస్ ఇస్ ద హైలీ మీట్ ఈటర్స్. హైలీ మీట్ ఈటర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనది మనం ఐడెంటిఫై చేస్తాం. ఫారెస్ట్ లోకి వెళ్తే లైన్, టైగర్సే హై మీట్ ఈటర్స్ గా మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ abiotic and biotic components. Abiotic or living component, we have divided three: physical, chemical and atmospheric components. Physical components, air, water, soil and etc. Chemical components, pH, TDS, chlorine, fluorine, magnesium, sulfur and etc. and other all chemicals. Okay, next atmospheric, temperature, humidity, rainfall and other. Okay, next living, we have divided four mainly. Number one is producers, second one is consumers, third one is decomposers and fourth one is omnivores. Producers, own preparation of food themselves is with another name is autotrophs. Example, plants and trees. Consumers, this type of organism compulsory depend upon the another organism. There are mainly three: primary, secondary and tertiary. Primary herbivores, only plant eaters, cows, goats and etc. Secondary carnivores, low meat eaters. Tertiary, highly meat eaters. Next, decomposers, omnivores. This is the structure of ecosystem. అర్థమైందండి? Are you understand? హలో, Yes, sir. మా అర్థమైందా? నోట్ చేసుకున్నారా? Yes, sir. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్. మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ని మనం ఐడెంటిఫై చేసాం, రైట్. నెక్స్ట్ మనం చూస్తే అంటే మనకు టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ తెలిసినాయి. 2 types, టెర్రెస్ట్రియల్, ఆక్వాటిక్. ఆక్వాటిక్ లో 2, ఫ్రెష్ వాటర్, మెరైన్, అవి టైప్స్. మనం ఈ క్లాస్ లో డెఫినేషన్ ఆఫ్ ఎకోసిస్టము, ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టము అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో ఈ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్, మెయిన్ గా 4 ఎకోసిస్టమ్స్ ఉన్నాయి మనకి సిలబస్ లో. 4 ఎకోసిస్టమ్: ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఆర్ పాండ్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అండ్ డెజర్ట్ ఎకోసిస్టమ్. ఈ ఎకోసిస్టమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ప్లీజ్ వెయిట్.